సార్ వస్తారా? కేసీఆర్ ప్రచారంపై వీడని సస్పెన్స్ ఉన్నది. 3 రోజుల సమయమే. ఇప్పటికీ నేతలకు సైతం స్పష్టత ఇవ్వని అధిష్టానం అధినేత ప్రచారంతోనే ఊపొస్తుందని ఊపొస్తున్న క్యాడర్ హరీష్ రంగంలోకి దింపేందుకు పార్టీ ప్లాన్ అంటూ చూస్తాం. రేపు నాకు తెలిసి రేపు అయిపోతుంది, 11 రోజులు ఇవాళ అయిపోతుంది. నాకు తెలిసి రేపు ఎల్లుండి 2 రోజులు హరీష్ రావు రంగంలో దిగుతాడు, అందులో నో డౌట్. ఎందుకంటే ఇక 11 రోజుల వరకు బయటికి వెళ్ళదు కాబట్టి వెళ్ళడు. సో నాకు తెలిసి ఇలా అయిపోగానే రేపు రంగంలో దిగుతాడు. 7, 8 ప్రచారం దిగే అవకాశం అయితే కనబడతా ఉంది. సో కేసీఆర్ 100% రాడు. ఎందుకు అంటే నేను ఆల్రెడీ స్టోరీ జరిగింది, ఇది తెలుగు వాళ్ళు చాలామంది విమర్శించారు. సో ఆయన ఇప్పటికీ చెప్తున్నాను, బీఆర్ఎస్ పార్టీకి ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి జవసత్వాలు నింపిన దానిలో కీలకమైన ఒక వ్యక్తి చిన్న శిశు యాదవ్, ఆయన కొడుకే నవీన్ యాదవ్. సో 2002లో ఇటు యూసఫ్ కూడా కానీ రహమత్లకు సంబంధించిన కార్పొరేట్ టికెట్ కూడా అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇవ్వడం జరిగింది. అప్పుడు 2002లోనే టీఆర్ఎస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా చిన్న శిశు యాదవ్ను ప్రొజెక్ట్ చేసింది. నిన్న వెలిచల రాజేంద్రరావు గారిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆయన చెప్పడం జరిగింది క్లియర్గా. ఎందుకంటే ఆయన కూడా టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్, అప్పుడు జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. అప్పుడే ఆ టికెట్ ఇవ్వడంలో వెలిచల రాజేంద్రరావు కూడా ఒక కీలక పాత్ర అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో ఆనాడు 2002లోనే, మరి అప్పుడు 2002లో రౌడీ షీటర్ కానీ ఇప్పుడు రౌడీ షీటర్ ఎట్లయిండు? వీళ్ళు రౌడీ షీటర్ అంటున్నారు కదా. అందుకే కేసీఆర్కు కృతజ్ఞత ఉంది కాబట్టే జూబ్లీస్ ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడు. ఎంత పరిస్థితిలో ఉన్నా కానీ రావాలి కదా. సరే ఆయన హెల్త్ బాగాలే అంటున్నారు, హెల్త్ బాగాలే అని అన్నప్పటికీ కూడా రావాలి కదా. ఏదో వచ్చి అట్లా ఒకసారి రోడ్ షో చేసిపోవాలి కదా. పోరు. ఎందుకంటే చిన్నశేషం యాదవ్కు నవీన్ యాదవ్ గెలవాలని కేసీఆర్కు 100% ఉంది. మాగంటి సునీత గెలిచినా ఓడినా ఒకటే, కనీసం గెలిస్తే మన రుణమాన తీసుకుంటుందని కేసీఆర్కు కొంత ఉంది. ఎందుకంటే కొంత నియతున్నోడైతే అట్లా ఉంటాడు, నియత లేనోడు కదా కేటీఆర్. నియత లేని ఇజ్జత్ లేదు, ఏది లేదు, విలువ లేని వ్యక్తి ఎవరు ఉన్నారు ఈ ప్రపంచంలో అంటే మొట్టమొదటిగా ఉండేది కేటీఆర్ మాత్రమే. సో అది కనబడతా ఉంది చాలా స్పష్టంగా.